మై ఛానల్ దియా వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది తమ్నెల్లో. మేము స్వర్ణగిరి వెళ్తున్నాము. స్వర్ణగిరి తీసుకెళ్ళమని వేణుని ఎప్పటి నుంచో అడుగుతున్నాను. వేణుకి ఇప్పటికి కుదిరి తీసుకెళ్ళాడు. నేను, వేణు, దియా ఇంకా వేణు వాళ్ళ ఫ్రెండ్ వెళ్తున్నాము. కార్లో వెళ్తున్నాము. ఈ కార్ అన్నయ్యదే. దియా జర్నీ స్టార్ట్ అవ్వగానే పడుకుంది. అసలు ఏం ఇబ్బంది పెట్టలేదు. ఆల్మోస్ట్ స్వర్ణగిరి దగ్గరకు వచ్చాక లేచింది. మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికే లైట్గా వర్షం స్టార్ట్ అయింది. ఇంకా మిర్యాలగూడ దగ్గర అయితే ఏం వర్షం పడలేదు, కానీ తిప్పర్తి దాటాక మళ్ళీ వర్షం ఫుల్గా స్టార్ట్ అయింది. అక్కడి నుంచి చాలాసేపు మార్నింగ్ ఏం తినకపోవడం వల్ల లేదా చాలా రోజుల తర్వాత కారు ఎక్కడం వల్ల నాకైతే బాగా కడుపులో తిప్పుతుంది. కారు ఎక్కిన దగ్గర నుంచి ఇంకా తట్టుకోలేక ఒక దగ్గర సైడ్ ఆపమంటే ఆపారు. అప్పటికే వర్షం తగ్గింది. క్లైమేట్ అంతా చాలా బాగుంది. బయట కూల్గా ఉంది. కాసేపు అలా రోడ్డు మీద క్లైమేట్ని ఎంజాయ్ చేసాము. నాకు కడుపులో తిప్పడం కొంచెం సెట్ అయ్యాక మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మేము మిర్యాలగూడ నుంచి స్వర్ణగిరి దగ్గరే అనుకున్నాము, కానీ 150 కిలోమీటర్స్ వచ్చింది. చాలా టైం పట్టింది కార్లో అయినా. మేము ఫస్ట్ బైక్లో వెళ్దాం అనుకున్నాము. బైక్లో వెళ్తే మాత్రం అయిపోయే వాళ్ళమే. చాలా టైం పట్టింది. అందులో ఒకటి ఫుల్ వర్షం పడింది. స్వర్ణగిరి దగ్గరికి వచ్చాము. ఇదంతా స్వర్ణగిరి రోడ్డే. చాలా లోపలికి ఉంది. మెయిన్ రోడ్ నుంచి చాలా లోపలికి కట్టారు టెంపుల్ని. ఈ స్వర్ణగిరి మా సైడ్ వాళ్ళకైతే దూరం, కానీ హైదరాబాద్ వాళ్ళకైతే దగ్గరే అనుకుంటా. భువనగిరి దగ్గరలో కట్టారు. యాదగిరిగుట్ట కూడా దగ్గరే ఈ టెంపుల్ నుంచి. మంచి లొకేషన్ చూసి కట్టారు టెంపుల్ని మాత్రం. అసలు కార్లో వెళ్తుంటే వ్యూ మంచిగా కనిపిస్తుంది. చిన్నపాటి తిరుపతి లానే అనిపిస్తుంది. తిరుపతి వెళ్ళినప్పుడు మనకి వ్యూ అంతా ఎలా కనిపిస్తుందో సేమ్ అలానే కనిపిస్తుంది. టెంపుల్ కూడా కొంచెం అలానే ఉంది. ఇంకా మేము వెళ్ళిన రోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది. కొంచెం మబ్బులు పట్టి అలా ఉంది. ఆ వ్యూకి ఆ క్లైమేట్కి అసలు అదిరిపోయింది. ఇప్పటికే స్వర్ణగిరి అయితే చాలా మంది చూసే ఉంటారు. ఇంకా కొత్తగా నేను చెప్పేది అయితే ఏం లేదు. టెంపుల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం వీడియో తీసాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అంతా. వ్యూ అయితే చాలా బాగుంది. టెంపుల్ చాలా బాగుంది. వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. ఇది టెంపుల్కి స్టార్టింగే. ఇంకా గుడి దగ్గరికి మేము పోలేదు. ఇది ఎంట్రన్స్లో. ఇంకా చాలా లోపలికి ఉంది గుడి. టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. పార్కింగ్ కోసం వెతుకుతున్నాము. ఇక్కడ నుంచి స్టార్ట్ టెంపుల్. ముందు శ్రీవారి పాదాలు ఉంటాయి, అక్కడ నుంచి వెళ్ళాలి. బట్ మేము పార్కింగ్ వల్ల అటు వెనక నుంచి వెళ్ళాము. ఇది ఓపెన్ అయిందా కూడా తెలియదు కదా, ఇది ఒకటి కడుతున్నారు కానీ సస్పెన్స్. ఈ టెంపుల్ ఓపెన్ అయిందా కూడా ఎవరికి తెలియదు కదా ఇది ఒక టెంపుల్ కడుతున్నారు అని. అదే మాట్లాడుకుంటున్నాం మేము. మాకు పార్కింగ్ ఇంకా దొరకలేదు. పార్కింగ్ కోసం వెతుకుతున్నాము. మేము గుడి లోపలికి వెళ్ళేటప్పటికి 1:30 అయింది. కరెక్ట్గా అప్పుడే దర్శనం గేట్లు క్లోజ్ చేశారు. మళ్ళీ 2:30కి తీసారంట. ఈ 1 అవర్లో గుడి అంతా చూసేసాం మేము. ఈ గుడి మొత్తంలో ఈ ప్యాలెస్ అయితే చాలా పెద్దగా ఉంది. రాజుల కాలంలో ఉంటుంది కదా, అలా ఉంది ప్యాలెస్ లాగా. అక్కడ ఒక ఆయన అడిగితే ఇది స్టాఫ్ కోసం అని చెప్పారు. నార్మల్ పీపుల్ అయితే ఎవరు పోవట్లేరు అందులోకి. కానీ చాలా బాగుంది. అసలు సినిమాలో చూపిస్తారుగా అలా ఉంది. 1 అవర్ టైము అప్పుడే అయిపోయిందా అని ఇలా తిరిగాము. గుడి అంతా మొత్తం చూసాము. చాలా బాగుంది. సడన్గా చూసి రియల్ ఏమో అనుకున్నాను. అంత న్యాచురల్గా ఉంది. ఫోటో అందరూ ఫొటోస్, వీడియోస్, యూట్యూబ్ వ్లాగ్స్ కోసం వచ్చినట్టే ఉన్నారు. అందరు అదే పనిలో ఉన్నారు. మమ్మల్ని ఒక ఫోటో తీయండి అని ఎవరన్నా అడుగుదామన్నా ఒక్కరు కూడా ఖాళీగా లేరు. అందరి చేతుల్లో ఫోన్లో ఫొటోస్ తీసుకుంటున్నారు.
ఇన్ని రోజులు నేను ఇన్స్టాగ్రామ్లో ఈ టెంపుల్ని చూసి ఈ టెంపుల్కి ఎందుకు పెయింట్ వేయలేదు అని అనుకున్నాను. బట్ పెయింట్ వేయరంట, అదేదో స్టోన్తో కట్టించారంట. ఆ స్టోన్కి కాస్ట్ ఎక్కువ అవుతుందంట. స్టోన్ పేరు అయితే నాకు తెలీదు. ఇది మొత్తం కేసీఆర్ గారే కట్టించారు కదా, చాలా బాగా కట్టించారు టెంపుల్ని. ఈ ఆంజనేయ స్వామి అయితే అసలు ఫోటోలో కూడా పట్టట్లేడు, అంత పెద్దగా ఉండు. వీకెండ్లో వెళ్తే చాలా జనాలు ఉంటారని మేము వర్క్ డేస్లోనే మండే రోజు వెళ్ళాము. అయినా ఫుల్ జనాలు ఉన్నారు, అసలు చాలా మంది ఉన్నారు. ఇన్ని రోజులు మనం ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో చూసింది ఈ లొకేషన్నే కదా, స్వర్ణగిరి అనగానే ఇదే గుర్తొస్తుంది అందరికీ. కాసేపు దాన్ని అలానే చూస్తూ ఉండిపోయాను నేను, అంత బాగుంది. హైలైట్ ఆఫ్ స్వర్ణగిరి అని చెప్పొచ్చు. అర్జున్ సినిమాలో మీనాక్షి సాంగ్లో ఉంటుంది కదా టెంపుల్, సేమ్ అలానే ఉంటుంది. చుట్టూ గోపురాలు 2 స్టెప్స్లో ఉంటాయి. గోపురాలన్నీ మధ్యలో వాటర్ వస్తాయి. ఆ వాటర్లో శ్రీవారు పడుకొని ఉంటారు. వెంకటేశం ననాథో ననాథः సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ. ఇది పైన ఫ్లోర్ నుంచి 2 ఫ్లోర్స్లో ఉంటుంది ఇట్లా గుడి, స్టెప్స్ ఉంటాయి. అసలు టెంపుల్ అయితే పక్కన ఉంటుంది, దర్శనం చేసుకునే టెంపుల్. సేమ్ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడో అలానే ఉంటాడు. ఫోన్స్ నాట్ అలౌడ్. 2 కళ్ళు సరిపోవు అసలు స్వామిని చూడడానికి. నార్మల్ దర్శనం టికెట్ అయితే 50 రూపాయలు, స్పెషల్ దర్శనం టికెట్ అయితే 1000 రూపీస్. 4 మెంబర్స్ని పంపుతారు, కొంచెం దగ్గర నుంచి చూపిస్తారు స్వామివారిని. మాకు దర్శనానికి 1/2 అవర్ పట్టింది, ఎక్కువ టైం ఏం పట్టదు. చిన్నపిల్లలు ఉన్నా అంత ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏముండదు. ఇంకా మా పొట్టి తల్లి ఆనందం వేరే లెవెల్ అసలు. టెంపుల్ని చూసి ఒక దగ్గర ఆగట్లేదు, పరిగెత్తుతానే ఉంది, ఎత్తుకొని ఇవ్వట్లేదు. ఒక్కసారి కూడా ఏడవలేదు దియా, చాలా ఎంజాయ్ చేసింది. ఇంకా నేనైతే టెంపుల్ బాగుందని రీల్స్ తీసుకున్నాను, ఫుల్గా ఫొటోస్ తీసుకున్నాను. ఆ రోజు ఫోన్ ఆఫ్ అయిపోయింది ఆ రీల్స్కి వీడియోస్కి. టెంపుల్ అంతా చూసాము. దర్శనం అయిపోయేలోపు 3:30 అయింది. ఆ లోపు దియకి ఆకలేసి ఏడుస్తే మార్నింగ్ ఉప్మా తీసుకొచ్చాను కొంచెం, నేను అది తినిపించాను. ఇంకా లాస్ట్లో శ్రీవారి పాదాలు చూసాము. ఫస్ట్లో చూడడం కుదరలేదు పార్కింగ్ వల్ల, ఇంకా ఆ స్టెప్స్ ఎక్కడం అయితే కుదరలేదు. మేము అటు వెనక నుంచి వెళ్ళిపోయాము. ఇంకా నామాలు కూడా లాస్ట్లోనే పెట్టించుకున్నాము. ఫస్ట్ దర్శనం చేసుకునే ముందు పెట్టించుకోవాలి, కానీ మేము పార్కింగ్ వల్ల కుదరలేదు. నామాలు పెట్టేవాళ్ళు పైన ఉండరు, కిందనే ఉంటారు. ఎందుకో తెలీదు, స్వర్ణగిరిలో మాత్రం ఒక్క షాప్ కూడా లేదు. గాజులు, బొమ్మలు, ఇంకా మిఠాయిలు అమ్ముతారు కదా, ఆ షాప్స్ అయితే ఒక్కటి కూడా లేవు. ఇంటికి వెళ్ళే దారిలో ఒక దాబా దగ్గర ఆగాము. అప్పటికే 4 దాటింది. మార్నింగ్ కూడా తినలేదు, రోటీస్ తింటున్నాము. మధ్య మంచి స్లీప్లో ఉంది, తినేసి ఇంటికి వెళ్ళిపోయాము. ఇదండి స్వర్ణగిరి వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.